హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం టొమాటో చట్నీ. ఇది దోసలోకైనా, ఇడ్లీలోకైనా చాలా చాలా బాగుంటుంది. అండ్ సింపుల్ రెసిపీ కూడా. సో ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది హీట్ అవ్వగానే అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 to 10 ఎండుమిరపకాయలు అయితే అందులో వేసుకోవాలి. అది కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని. సో అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ అయితే తీసుకొని అది కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెంగా జీలకర్ర అయితే అందులో వేయాలి. సో ఇదైతే కొంచెం ఫ్రై అవ్వాలండి. సో ఇవి ఒక 2 మినిట్స్ అయితే మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. మీకోసం ఒక చిన్న టిప్ అయితే చెప్తాను హెయిర్ ఫాల్కి. అదేంటంటే పింక్ కలర్ ఆనియన్స్ ఉంటాయి కదా, చిన్నవిగా ఉంటాయి. అవి మిక్సీలో వేసుకొని ఆ జ్యూస్ కానీ హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకొని ఒక 4 టమాటో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేయాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే అందులో వేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కనైతే తీసుకొని అది బాగా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా టొమాటోస్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర తీసుకొని అందులో వేసేయాలి. మీ దగ్గర ఎంత ఎక్కువ ఉంటే అంత వేసేసుకోండి. ఇదైతే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ అల్లం కొత్తిమీర కాంబినేషన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇదైతే ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటోస్ అండ్ ఎండుమిరపకాయలు మొత్తం మీరు ఒక మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ లాగా అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ చట్నీకి తాలింపు అయితే పెట్టుకుంటున్నాము. సో కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకొని అది హీట్ అవ్వగానే అందులో పోపు అయితే వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కూడా అందులో యాడ్ చేయాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా అందులో వేసేసేయాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ ఏ పచ్చడికైనా చట్నీకైనా సరే తాలింపు అనేది పెట్టుకుంటే ఒక 2 to 3 డేస్ అయితే చెడిపోకుండా నిల్వ ఉంటుంది. మనం దాన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు 3 డేస్ వరకు. తర్వాత కరివేపాకు అయితే అందులో వేయాలి. సో మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకోండి. ఇదే పచ్చడికి చాలా టేస్ట్ అనేది వస్తుంది, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే దంచుకోండి. మనం చేసుకునేది బ్రేక్ఫాస్ట్ కాబట్టి సో మిక్సీలో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. లేదంటే కచ్చా పచ్చగా ఉంటుంది రోట్లో దంచుకుంటే. అన్నంలోకి అయితే మీరు కంపల్సరీగా రోట్లోనే దంచుకోండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. సో చూసారు కదా అల్లం టమాటో చట్నీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ అను టాకీస్.